శుభప్రదం జయప్రదం. ఈ చోటి కర్మ ఈ చోటే అనుభవించాలి. కానీ చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే ఇప్పుడు అక్రమ కేసులు పెడుతున్నటువంటి ఆ కొందరు పోలీసులకి ఇది ఇంకా అర్థమైనట్లేదు. ఈ చోటి కర్మే ఈ చోటే అన్నది వాళ్ళకి ఇంకా అర్థమైనట్టుగా లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ కల్తీ మద్యం దాగి నకిలీ మద్యం దాగి ప్రాణాలు కోల్పోతుంటే అక్రమ కేసులు పెడుతున్నారు. ఈ వాస్తవాలను ఈ వార్తలను రాసినందుకు సాక్షి మీడియా పైన అక్రమ కేసులు, పోలీసుల బెదిరింపులు, ఏదో ఎంప్లాయీస్ రోజు ఆఫీసులోకి వచ్చినట్టుగా రోజు పోలీసులు వచ్చేస్తున్నారు. ఇక్కడేమైనా ఉద్యోగం చేస్తున్నారో ఏంటో అర్థం కాలేదు. అసలైన ఉద్యోగం అక్కడ వదిలిపెట్టి చూడండి ఆ దృశ్యాలు. హైదరాబాద్ సాక్షి కార్యాలయానికి ఈరోజు పోలీసులు వచ్చారు. ఏంటి వార్త? మనం ఏం వార్తలు ఇస్తున్నాము? ఇది తాగి ఈ నకిలీ మద్యం తాగి ఎక్కడికక్కడ జనాలు చస్తున్నారా బాబు, చావకండి, ఈ నకిలీ మద్యం తాగకండి, మీ ప్రాణాలు పోగొట్టుకోకండి, మీ కుటుంబాలను వీధిన పడేయకండి, మీ బిడ్డల భవిష్యత్తును నాశనం చేయకండి అని నెత్తి నోరు కొట్టుకొని వార్తలు ప్రసారం చేస్తుంటే అలాంటి వార్తలు ఇచ్చినందుకు నోటీసులు ఇస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి నోటీసులు దగ్గరున్నారు. రోజు రావడము, బెదిరింపులు, చెకింగ్లు, నోటీసులు, ఇది పరిస్థితి. మరి ఇంతకుముందు చెప్పిన శ్లోకం ఒకటి ఉంది కదా, మరి ఎవరికైనా వర్తిస్తుంది, తప్పు చేసిన ఎవరికైనా వర్తిస్తుంది. ఆ శ్లోకాన్ని కూడా వేయండి, అందరికీ వినిపించాలి. అది ఇది జీవితంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఒకే ఎగ్జాంపుల్, ఎన్నో అవసరం లేదు సార్, ఒక్కటే. కర్మ రిటర్న్స్ సింపుల్గా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ మీద వేసినటువంటి లేని మద్యం స్కామ్కు సంబంధించి ఒక కుంభకోణాన్ని సృష్టించి దానికి ఆధారాలు సృష్టించడానికి ప్రయత్నిస్తూ ఎల్లో మీడియాలో విపరీతంగా వార్తలు రాస్తూ అక్రమ కేసులు పెడుతూ అన్యాయంగా అరెస్టులు చేస్తూ కుటుంబాలను వాళ్లను మానసికంగా వేధిస్తుంటే కర్మ రిటర్న్స్ సింపుల్గా చంద్రబాబు నాయుడు గారి మెడకు చుట్టుకునింది. ఒకసారి ఆ శ్లోకం కూడా వేయండి, అందరికీ వినిపించాలి. ఇది జీవిత సత్యాన్ని తెలుసుకోవాలి. మన భగవద్గీత చెప్పినా ఏ శ్లోకం చెప్పినా అదే చెప్తుంది. ఆ శ్లోకాన్ని ఒకసారి వేయండి సార్. సత్కర్మ బిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం అత్యుత్కట పుణ్య పాపానాం సత్యం పరాని భవమిహం. సత్కర్మ చేస్తే సత్ఫలితం వస్తుంది, నువ్వు దుష్కర్మ చేస్తే దుష్ఫలితమే వస్తుంది. ఇది సారాంశం. ఇది చంద్రబాబు నాయుడు గారికైనా, టీడీపీ నేతలకైనా, మీకైనా, నాకైనా, వైఎస్ఆర్సీపీ నాయకులకైనా, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకైనా, ఈ దేశంలో ఉన్న వాళ్ళకైనా, ఈ భూమి మీద ఉన్న వాళ్ళకైనా, అక్రమ కేసులు పెడుతున్న పోలీసులకైనా, అధికారులకైనా, ఎవ్వరికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఓవరాల్గా కర్మ రిటర్న్స్ అన్నది ప్రారంభమైందా చంద్రబాబు నాయుడు గారికి? ఆ విషయాన్ని ఆయన పసిగట్టలేకపోతున్నారా? ఇప్పటికైనా గుర్తిస్తారా? మేలుకొంటారా? మార్పు తెచ్చుకుంటారా? ఈ అంశంపైన చర్చిద్దాం.